తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 10 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం తాజా జీవో నెంబర్ 86ను విడుదల చేసింది. ఈ నిర్ణయం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న 34 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి ఇప్పుడు తాత్కాలికంగా 44 సంవత్సరాల వరకు పెరిగింది. ఈ వయోపరిమితి సడలింపు శాశ్వతం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేవలం ఏడాది కాలం పాటు మాత్రమే అమల్లో ఉండే విధంగా నిర్ణయించారు. నిరుద్యోగ యువత నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే గతంలో 2024 ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో నెంబర్ 30 ప్రకారం వయోపరిమితిని 10+2 సంవత్సరాలు పెంచి 46 సంవత్సరాలకు చేర్చిన విషయం తెలిసిందే. అయితే ఆ జీవో అమలు కాలం ముగియడంతో తిరిగి వయోపరిమితిని 34 సంవత్సరాలకు తగ్గించబడింది. ఈ నేపథ్యంలో తాజా జీవో నెంబర్ 86 ద్వారా మళ్లీ వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈ జీవోను జారీ చేశారు. నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే ఈ సడలింపు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ వయోపరిమితి పెంపు అన్ని శాఖలకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూనిఫామ్ సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక దళం, జైళ్ల శాఖ, అటవీ శాఖలకు ఈ వయోపరిమితి సడలింపు వర్తించదు. ఆ శాఖల్లో ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగానే కొనసాగుతుంది. ఈ సడలింపు కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే యూనిఫామ్ రహిత పోస్టుల నియామకాలకు మాత్రమే వర్తిస్తుంది. మొత్తం మీద నిరుద్యోగులకు మరింత అవకాశం కల్పించే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో ఉద్యోగ ఆశావాహులకు తాత్కాలికంగా పెద్ద ఊరటనిచ్చే చర్యగా భావించబడుతోంది.